రావణాసురుడు శివయ్యకు అమిత భక్తుడు. 1000 సంవత్సరాల పాటు శివయ్యను మెప్పించేందుకు రావణాసురుడు చేయని పనంటూ లేదు. మొత్తానికి శివయ్య అనుగ్రహం పొందిన రావణాసురుడు తనతో పాటు శివయ్యను లంకకు రావాలని కోరాడట. ఇందుకు శివయ్య కూడా ఒప్పుకున్నాడు. కానీ తను లింగ రూపంలోనే వస్తానని చెప్పాడట. ఇందుకు రావణాసురుడు కూడా సరేనన్నాడట. అయితే ఇక్కడ శివుడు ఒక షరతు పెట్టాడు. లింగం ఆకారంలో ఉన్న తనను మోసుకెళ్తూ ఎక్కడైనా చేజారి పడేస్తే తాను అక్కడే వెలుస్తానని చెప్పాడు. ఆ తర్వాత తను అక్కడి నుంచి తరలించకూడదు అని అన్నాడు. ఇందుకు కూడా రావణాసురుడు ఒప్పుకున్నాడు. అలా జార్ఖండ్లోని దేవగఢ్లో ఉన్న త్రికుట్ కొండల మీద నుంచి రావణాసురుడు లింగాన్ని మోసుకెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో రావణాసురుడు అలసిపోయి కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. ఆ సమయంలో బాలుడు రూపంలో ఉన్న వినాయకుడు గొర్రెల కాపరిగా కనిపిస్తే ఆ బాలుని పిలిచి తాను కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని, అంతవరకు ఈ లింగాన్ని పట్టుకోవాలని కోరాడు. అలా రావణాసురుడు లింగాన్ని ఆ బాలుడికి ఇచ్చి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొంతసేపటి తర్వాత చూస్తే ఆ బాలుడు లింగాన్ని నేలపై పెట్టేశాడు. దాంతో రావణాసురుడు ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తర్వాత లింగాన్ని ఎంత లేపాలని చూసినా రావణాసురుడి వల్ల కాలేదు. రావణేశ్వర లింగ